ఒకసారి మీ అందరికీ బాప్టిజం తరగతికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ప్రేమతో తరగతికి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మానవుని కూర్చున్న సత్యం, మానవుని కూర్చున్న సత్యం. మానవుడు అంటే మానవుడు అనగా రెండు భాగాలు, శరీరము ప్లస్ ఆత్మ ఈక్వల్ టు మానవుడు. అలాగే నరుడు అనే పదానికి కూడా అర్థం చెప్తాను. నరుడు అని అంటే అయినా దేహములో నివసించు జీవాత్మ అని. ఇంతవరకు విడివిడిగా చూశారు. మానవుడు అంటే శరీరము ఆత్మ, శరీరము ఆత్మ ఈక్వల్ టు మానవుడని. కానీ నరుడు చూడండి, నరుడు అని అంటే దేహం అనే మట్టితో నిర్మాణమైన ఆత్మ అని. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుడు అని అంటే మట్టి అనేటువంటి సందర్భాన్ని చూపిస్తున్నాడు. చూడండి, నేను ఆదికాండము 6వ అధ్యాయం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నా. ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులై అన్నది ఇక్కడ ఒక ఫుట్నోట్ ఉంచునైనా 2 అని. నరమాత్రులు అంటే నరుడు అని ఏంటంటే ఆయన శరీరులు. కింద వచనంలో ఉంచండి అర్థం. శరీరులు, శరీరం దేనికి చేయబడిందైనా మట్టి, మట్టి అంట. ఈ మట్టిని చేసి ఏం చేశాడట? 7వ అధ్యాయానికి వచ్చేలోపే మార్చాడు. 2వ వచనం, ఆదికాండము 7వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. సరే, 2వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి, 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని అంటే ఏంటైనా శరీరాన్ని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అరుడు జీవాత్మాయను. ఆ దేహములో పెట్టిన దీపమే ఆత్మ. ఇది యెహోవా పెట్టిన దీపము అని అంటాడు వాక్యంలో కూడా. కనుక మానవుని దేవుడు చేసినప్పుడు 2 భాగాల వ్యక్తిగా చేశాడు. విడివిడిగా చూస్తే శరీరాన్ని చేశాడు, ఇంకొక భాగము ఆత్మ. విడివిడిగా ఉన్న ఆ శరీరము ఎలా చేశాడు, ఎలా బ్రతికుంది, దాన్ని దేవునితో పోల్చాడు అనేదల్లా మీకు చెప్పాను. 2వది ఆత్మ. ఆత్మను దేవుడు ఎలా చేశాడు అది కూడా మీకు చెప్పాను. ఆత్మ తనలో నుండి వచ్చిన ఒక భాగం, తనలో నుండి ఊదగా తనలో నుంచి వచ్చిన ఒక పార్ట్ను చూడండి. మాటలు తనలో నుండి తీసి చేసేదట మిమ్మల్ని. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొంచెం చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయంలో రైట్, అక్కడ సందర్భాన్ని చెప్పుకుంటూ వస్తాడు. యోబు 38:28 చూడండి ఆయన. యోబు గ్రంథం 38వ అధ్యాయం 28వ వచనం. పరిశుద్ధులకు తండ్రి ఉన్నాడా? ఏనైనా వర్షములకు తండ్రి ఉన్నాడా? మంచు గట్ట ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డపెట్టును, అగాధ జలములు ముఖం కట్టి. యోబు గ్రంథం 33వ అధ్యాయం
4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క ఏనా? దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఆయన ఆత్మలో నుండి మనం వచ్చాం. ఇంకో వచనం ఉంది ఆయన మంచి సందర్భము. రైట్ చూడండి, 27వ అధ్యాయం 27వ అధ్యాయము యోబు గ్రంథమే 2వ వచనమా, లేదా మొదటి నుంచి చదువుతావా? యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా నేను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి. బాబా, దేవుని ఆత్మ నీ నాసికారంధ్రంలో ఉందట. దేవుని ఆత్మ నీలోకి వచ్చినది, నువ్వే ఆ భాగం. నీ నాసికారంధ్రంలో గుండా దేవుని ఆత్మను పంపించాడు. అందుకే నువ్వు దేవుని కుమారుడు అయ్యాడు. దేనితో పోలిస్తావు చెప్పు? నేను నరుణ్ణి ఎవరితో పోలిస్తావు చెప్పు? కోతితో పోలిస్తావా? లేదా పనికి మళ్ళీ చెత్తతో పోల్చుకుంటుంటాం మనం. నేను పురుగుని, మట్టిని, దుమ్ముని. ఎవరట్లయినా దేవునిలో నుండి వచ్చిన ఆత్మను అంటే మనం ఆయనలో ఉన్నామంట, ఆయనలో పుట్టామంట. మనం ఇప్పుడుగా పుట్టింది, మనం పుట్టింది దేహం కాదు, పుట్టింది అమ్మ కడుపులో దేహము. అయితే నువ్వెక్కడ పుట్టావో కీర్తన 90లో చూడైనా ఎంత గొప్పగా రాయించాడు దేవుడు. కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి 2-3 వచనాలను చూడండి. ప్రభువా, తరతరముల నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరాలు ఉన్నామట దేవునిలో. ఆయన ఆత్మ నాసిక రంధ్రము గుండా నేల మట్టిలో నిర్మించిన మనల్ని ఊదినప్పుడు మనము దేవుని పిల్లలమయ్యాం. మనము ఆత్మ కలిగినటువంటి వారమయ్యాం. అదేనా? తరతరాలుగా ఆయనలో ఉన్నామట. అంటే పుట్టింది ఎక్కడ? మరి ఆయనలో, ఆయన ఆత్మ. ఆ ఆత్మలో భాగం, ఒక్క చిన్న భాగమే నువ్వు. ఆయన ఊదాడట జీవ. ఏదైనా ఎక్కడ ఊదారని చెప్తున్నాడు? దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టియే నేను మానవుడిని అయ్యాను అంటాడు యోబు. ఆయన ఆత్మ మన దగ్గరికి వచ్చిందట. ఆయనే మనం. అదేనా? ఆయన ఆత్మలో భాగమే మనం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాం. ఒక దేవునిలో నుండి వచ్చిన వాళ్ళలాగా ఉన్నాము. ఒకసారి చూడైనా మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన చూపులు, మన మాటలు, మన శాస్త్రులు, ఇవన్నీ ఒకసారి చూడండి. ఆయనలో నుండి వచ్చినట్టే ఉందా? లేదు నాన్న. వచ్చేటప్పుడు ఏమైనా మారిపోయారా మీరు? ఆత్మ నిష్కలంకంగాను అనిందముగాను ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చొప్పున వచ్చిన వాళ్ళం మనం. దేవుడు మన ఆత్మను ఆయన నుంచి వచ్చినప్పుడు ఆయన సుగుణాలే ఉండింది, కానీ మన సుగుణాలు ఏం లేవు. ఇప్పుడు కలిగి ఉన్న ఈ సుగుణాలు ఆయన దగ్గర ఏమీ లేవు, అసలు ఉండదు కూడా. ఆయన దగ్గర నుంచి వచ్చాం మనం. వచ్చిన పిదప తల్లి గర్భములో నుండి బయటకు వచ్చాం దేహాన్ని ధరించుకొని. ఈ దేహంతో ఎప్పుడైతే అడుగెట్టామో నీ మర్చిపోయాము. దీన్ని మాయ అన్నాడు. మనిషి ఒక మాయ. ఏదైనా ఈ మాయలో వచ్చాడు, ఈ మాయా లోకములో వచ్చి చూశాడు, అన్నీ మారిపోయింది. అన్నీ మర్చిపోయాడు, గతాలన్నీ మర్చిపోయాడు. నీ దేవుడి నుండి వచ్చిన వాడని ఒక్కరిని అడుగు, ఆయన సమాధానం చెప్తారేమో. భూమి మీద ఉన్న సోదరి సోదరులను ఒక్కసారి అడగండి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఒక్క విషయమే తెలియదు. మాయ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెలియదు. మాయ కాకపోతే అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తి ఈ 2 విషయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు నా ప్రపంచంలో? అట్టనే మన మర్మమైందా అది? ఆ 2 విషయమే నీకు అర్థం అవ్వకుండా చేశాడు ఈ అపవాది. అందుకే వారి కళ్ళుకి అది కనబడలేదు, వారి చెవికి అది వినబడలేదు, ఆ మనుష్య హృదయానికి అది గోచరం కాలేదన్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది? కలెక్టర్లు కూడా అడుగుతాను పోయి
పెద్ద పెద్ద చదువు ఎవరైతే చదువుకొని ఉన్నారని మీరు ఘనంగా వ్యక్తిని ఎంచుతున్నారో ఆ వ్యక్తిని అడగండి, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పయ్యా. దేవుని నుండి వచ్చిన ఆత్మను అంటారు, చెప్పమని చూద్దాం. వినండి, ఒకవేళ చెప్పంటే జోహార్ చెప్పచ్చు, తెలుసుకున్నాడు పర్వాలేదని. ఈ లోకం మీదకి వచ్చిన వ్యక్తి ఈ ఒక్క విషయం తెలుసుకోకపోతే ఇంకెందుకు చెప్పనన్నా, అసలు గొప్పగా బ్రతికి ఎందుకు లాభం చెప్పు. 2 ప్రశ్నలకు సమాధానం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. అట్టని ఏమైనా అబద్ధాలా? వస్తున్నారు, కోట్లాది మంది వచ్చారు, కోట్లాది మంది వెళ్ళిపోయారు. లేదా వచ్చింది వాస్తవం, వెళ్ళిపోతుంది వాస్తవం. అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పమంటాడు, చెప్పడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చెప్పంటే చెప్పడు. ఈ 2 విషయాలు చెప్పుక భూమి మీద ఎంత గొప్ప బతికినా ఏముందండి. అందుకే చెప్తున్నాడు, నువ్వెవరు 2 భాగాలు. ఒక భాగం మట్టి, స్పష్టంగా చెప్పినట్టు జరుగుతుంది. మన్నైనది వెనకటి వలే. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. మన్నైనది, అది ఒక భాగం. మన్నైనది వెనకటి వలే. వెనకటి వలే అంటే ఏం అర్థం? మన్నైనది వెనకటి వలే అంటే తీసి చేసినప్పుడు ఎక్కడి నుంచి చేసింది? వెనకటి వలే, మట్టి నుంచి తీసింది. దాన్ని దేహానంతా వెనకట తీసింది ఏదంటే మట్టితో. అందుకన్నాడు ఏమనైనా మన్నైనది వెనుకటి వలనే అది మళ్ళా భూమికి చేరును. మన్ను ఎక్కడుందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. ఆత్మ చూసారా, తాను దయచేసిన ఆ దేవుని ఎందుకే వెళ్ళిపోవును. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలన్నా. ఎక్కడి నుంచి వచ్చిందంటమ్మా? దేవునిలో నుండి. దేవునిలో నుండి నీ శరీరాన్ని నిర్మించి ఆ శరీరపు జీవనాడులలో ఊదాడట, జీవవాయువు. ఆ ఆత్మ, ఆయన ఊదిన ఆత్మే ఈరోజు నీకు భిక్షం. ఈరోజు బతికి ఉన్నావు అని అంటే దేవుడు ఊదిన ఊపిరి, ఆ ఊపిరి ఆత్మగా మారింది. దేవుని నుండి ఒక భాగంగా మనం వచ్చి పిల్లలంగా ఈరోజు ఉన్నాం. తిరిగి వెళ్ళిపోవాలి. ఇంత స్పష్టమైన జవాబు ఈ పుస్తకంలో రాసిందో చెప్పండి ఆయన. మానవుడి గురించి ఉదయం వెళ్ళిపోదాం నా దగ్గరికి. ఏమైనా ముక్కు మొహం లేని మాటలు మాట్లాడతారు, దిక్కు ముక్కు లేని సాక్ష్యాలు చెప్తారు. అంటే గాల్లో కలిసిపోద్ది, చచ్చిపోతే ఏం చేసేదన్నా గాల్లో కలిసిపోయింది అన్న మంచి మాట మాట్లాడు. గాల్లో కలిసిపోతే ఎట్ట చూసావు నువ్వు? గాలి కంటికి కనబడకపోతే, గాలి కంటికి కనబడకపోతే, కంటికి కనబడిన గాల్లో పోయి నువ్వు కలిసిపోయావు అని అంటే నువ్వు చూసావేంటి? చూడని దానికి ఇంత దరిద్రంగా సమాధానం చెప్తున్నాడు. కలిసిపోయింది గాలిలో. స్వచ్ఛంగా దేవుళ్ళ నుండి వచ్చావంటే ఈ మొక్క నమ్మలేదైనా మనుషులు. దేవుడు బాగుంటాడు. నువ్వు దేవుడిలో నుంచి వచ్చావని చెప్పడానికి ఒకసారి పసి హృదయాలను చూడండి, పసి పిల్లలను చూడండి. దైవత్వపు పోలికలు. పిల్లలను చూస్తేనే దైవుడు కనపడతారన్న వాళ్ళ దగ్గర. ఎందుకనంటే దేవుడి నుంచి వచ్చినట్టు స్వరూపం అది. దాని లక్షణాలు చూడైనా కోపం అంటే తెలియదు, దానికి బాధలేందో, వాళ్ళ కష్టాలేంటో. పుట్టగానే చూసాను నేను వ్యభిచారులుగా. ఏ బిడ్డనైనా చూసి వ్యభిచారులు ఉంటాం ఆయన? దొంగలు అంటామా పోని? ఈరోజు నువ్వు ఏ పేరుతో పెట్టి తింటున్నారో ఆ పేరులో నా బిడ్డతో పెట్టి ఒకసారి తిట్టండి. ఒకసారి చిన్న బిడ్డలు చూడండి. అవసరాలన్నా, ఎందుకంటే కల్మషం లేనిది. అది దైవత్వం, అది దేవుడు. అట్టి నిర్మాణం నుంచి వచ్చినావు ఆయన. ఒక యవ్వనం ప్రాయం రాగానే అపవాది నిన్ను చిందరగందర ఆడుకున్నాడు. ఏమిటి నీకు నేర్పాడు? కోపం అంటే ఏంటో, ద్వేషం అంటే ఏంటో, విచారం అంటే ఏంటో, దొంగతనం ఏంటి ఏంటో, ఏదైతే దేవునికి నచ్చదో వెళ్ళ నీకు నచ్చేటట్టు చేశాడు. ఓ మంచి మాట వినరనన్న, చెడు మాట ఎక్కడ చెప్పినా చెడు పెట్టి వింటారు. కారణం తను ఎక్కడి నుంచి వచ్చాడో సత్యం తెలియక, తాను ఎందుకు పుట్టాడో తెలియక, తాను ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియక. ఈ 2 విషయాలు పక్కన పెట్టి భూమి మీద బ్రతకడమే ఆ జాడ పొట్టను నింపేసేదానికి అబద్ధాలు ఆటలాడుతున్నాం.
ఆ జాడు పొట్టను నింపడానికి మోసాలు చేస్తున్నాం. ఆ జాడు పొట్టను నింపడానికి అన్న గొంతు కోయడానికి కూడా సిద్ధపడుతున్నాం. అమ్మాయిలు కోసేస్తున్నారు. చూశారు కదా, వంట చేసే ఉదయం చూశారు కదా. ఏంటంటే మీరేనా దేవుని దగ్గర నుంచి వచ్చిన వారు? మీ ఆత్మలో దేవుని దగ్గర నుంచి వచ్చింది మరిచిపోయారు. ఎందుకు వచ్చిందో మరిచిపోయారు. ఆ పని మీద కలుగుంటే టైం చాలుతున్నాను. మనకి దేవుడి దేహంలో ఆత్మను ఎందుకు పెట్టాడు అన్న సంగతి తెలుసుకుంటే ఈ రోజు మనకు సమయం చాలదు అందుకొరకు బ్రతకడానికి. బిజీ అంటారు చూడండి. ఏం బిజీనైనా ఏంటి నీ బిజీ చెప్పు. ఈరోజు పరిగెత్తి నువ్వు చేసుకొని వచ్చిన దాంట్లో ఆఫ్టర్ ఆల్ ఒక జాడు పొట్టను నింపగలుగుతున్నావు అంతే. ఈరోజు పరిగెత్తి అంత దైవత్వాన్ని సంపాదించుకున్నావు నువ్వు. దాన్ని ఎవరైనా దైవత్వాన్ని సంపాదించుకున్నారన్నా? ఈరోజు తిరిగి నేను మంచివాడిని అనిపించుకున్నాను, ఒక ప్రేమను సంపాదించుకున్నాను, ఒక సంతోషాన్ని సంపాదించుకున్నాను, ఒక సమాధానాన్ని సంపాదించుకున్నాను, ఒక దీర్ఘశాంతాన్ని సంపాదించుకున్నాను అని సంపాదించుకున్న వాడిని ఎవరు నేను అక్కడ చూపించండి ప్రపంచం మీద. ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి. నువ్వు మాట్లాడగల శరీరానికి సంబంధించిన గొప్ప చదువుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో. ఈ మాటలే నేను వద్దని నేను అంటం లేదు, దానికి విరోధులు కాదు. నేను అవి ఇచ్చేసాను. నేను దేవుడు ఇచ్చిన దాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. నువ్వు కొత్తగా ఉద్యోగానికి పోయి వడ్ల గింజ చేయలేవు, ఒక కొత్తగా ఉద్యోగం పప్పు చేయలేవు. కొనుక్కోవాల్సింది నువ్వు పప్పు ఉప్పు. ఆ పప్పు ఉప్పుని దేవుడు కలగజేసి చేతికి పెట్టి నన్ను గురించి ఆలోచించని నీ దేహాన్ని ఆత్మను కలిపి ఏదో కోరుకుంటున్నాడయ్యా. నేను తెలుసుకోండి. నీ దేహంలో విడిగా ఉన్న దేహంలో ఆత్మ రాకపోతే ఇది బతికుండదు. శవము అన్నారు దాన్ని. ఆత్మే లేకపోతే ఇది శవంతో సమానం. బతికి ఉన్నా ఈరోజు బతికి ఉందనంటే ఆత్మ అందులో ఉంది కాబట్టే నువ్వు మనిషిగా బతికున్న భూమి మీద మనిషిగా గుర్తిస్తున్నారు. నేను కాస్త ఆత్మ బయటికి వెళ్ళిపోనేదైనా నీ కట్టుకున్న భార్య ముక్కు మూసుకొని తీసే అన్నారు దాన్ని. తండ్రి అయినా సరే తల్లి అయినా సరే ఇక చాలు, ఈ శవాన్ని తీసే. కొడుకు కూడా ఇంకా నిన్ను ఈ శవాన్ని తీసేయండి అంటారు. నేను అంత ఎత్తుకోబోగానే ఇల్లు కడిగిస్తానే. ఆ శవాన్ని కాస్త మోసేయంగానే ఇల్లు కడిగి సేపు నీ మీద పడి ఊరికి ఏడ్చిన దానంతా కడిగేసుకొనేసి ఇదంటే నిజమైన మానవుడు. మానవుడు అంత కంపు కొట్టేవాడు కాదు. నిజమైన మానవుడు అన్నవాడు దరిద్రపు కైవాడు ఇచ్చేసాడు అప్పవాడిని. నిజమైన మానవుడు అంటే ఆత్మ. అది ఒక పని మీద వచ్చింది. ఇక్కడికి పని చేయడానికి ఆత్మకు అవయవాలు లేవు కాబట్టి ఆత్మకు పని చేయించుకోవడానికి నేను ఈ అవయవాలు ఇచ్చింది. ఇది పని మనిషి. నేను రానైనా ఇది పని మనిషి. పని చేయించుకోవాలి. పని చేయించుకోవడానికి ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చింది. ఈ ఆత్మకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తెలిసినైనా ఆత్మకు దేవుడు ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని తెలుసా? ఇది ఒక గుడారం అన్నాడు. నీ ప్రయాణం ఒక యంత్రం, ఇది ఒక సాధనం. దాంతో పని చేయించుకోవాలి. ఏం పని తెలుసా? ఈ లోకానికి పంపించింది నిన్ను. ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చి ఈ శరీరంలో ఎందుకు తెలుసా అమర్చాడు? ఎంత చక్కగా అమర్చాడు చూడాలా. నీ శరీరం ఎట్టుందో శరీరం అంతా అలుముకుని నీ ఆత్మని పెట్టాడు అందులో. అందుకు తెలుసా ఎందుకు రెండింటిని కలిపాడు తెలుసా? సార్ చదువునన్నా, ఈ రెండింటిని దేవుడు ఎందుకు కలిపాడు చెప్తున్నాడు చూడైనా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కొత్త నిబంధనలు ఉంటుంది నాన్న. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులు చూసారైనా మనల్ని ఆత్మను తీసుకొచ్చేసి దేహంలో ఎందుకు పెట్టాడు అని అంటే, అనేక సహోదరులలో యేసుక్రీస్తు వారు ఏమవ్వాలంట? ఆయన జ్యేష్ఠుడు అవ్వాలట. జ్యేష్ఠుడు అర్థమైందా? పెద్దన్నయ్య. ఆయన్ను పెద్దన్నయ్యగా చేయడానికి నువ్వు అవసరమయ్యా. నువ్వు లేకపోతే ఆయన అన్నా లేడు. ఈ లక్ష్యం కొరకు నువ్వు వచ్చింది భూమి మీదకి. ఆ అన్ననే వదిలేసేటట్టు బతుకుతున్నావు భూమి మీదకి వచ్చినావు. అసలు అన్నాన్ని చూస్తున్నావేనా? నేను వాక్యం వినటువంటి వాళ్ళని పక్కన పెట్టండి, వాక్యాన్ని విన్నటువంటి క్రైస్తవులు చూడండి ఒకసారి. అన్నాన్ని పిలిస్తే పాపం అంటున్నారు. అన్నాన్ని పిలిపించుకోవడానికే ఆయన మిమ్మల్ని పుట్టించాడని ఆయన రాస్తే ఆ ముక్కే తొద్దంటున్నది ఈ దరిద్రులు. బైబిల్ ఏం అర్థం చేసుకున్నది? దేవుని సంకల్పమే ఇది అయితే దేవుని సంకల్పానికి విడ్డూరంగా పలుకుతుందని 66 పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు. నీ ఆత్మ ఈ దేహంలోకి ఎందుకు వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తుని ఏం చేయడానికి అంటే ఆయన పెద్దన్నగా చేయడానికి. ఆయన పెద్దన్నగా చేయాలంటే నువ్వేమవ్వాలి చెప్పుమా? ఆయన పెద్దన్న అయ్యాడంటే మీరేమైనట్టు? తమ్ముళ్ళమైనట్టే కదా, అవునైనా? ఇప్పుడు చెప్పు, నువ్వు తమ్ముడివేనా క్రీస్తుకి? యేసుకున్న గుణాలన్నీ ఉన్నాయి నీ దగ్గర? యేసుకున్న గుణ లక్షణాలు ఉన్నాయా? ఆయన మాకేం తెలుసు అంటారా? అలా చెప్తారని 33.5 సంవత్సరం వచ్చి ఆయన చూపించింది ఆయన ఎలాంటి వాడు. ఒక్కసారి నువ్వు ఆయన తమ్ముడు అవ్వాలనుకుంటున్నావంటే ఇది నువ్వు కలిగి ఉండి తమ్ముడుగా మారితే కానీ ఆయన అన్నలేడే. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించాలని అన్న. ఇప్పుడు నేను కొడితే 2 చెంప వాడికి మిగిలిపోతుంది, కానీ నువ్వు 2 చెంపలు చూపించవు. నువ్వు ఎంత తమ్ముడు అవుతావు ఆయన చెప్తున్నా. ఉందన్నా ఇది మన దగ్గర ఉన్నదన్న రాయించింది అల్లా. చూడండి ఎంత అపరూపం ఉందో బైబిల్. నువ్వు ఒక తమ్ముడుగా మారకపోతే ఆయన అన్నవుడేలే. దేవుని సంకల్పమే ఫెయిల్ అయిపోతుంది. ఒక్కొక్కటి పరిశీలించాలి. ఆయన ఏమేమి నేర్పాడు చూడండి బైబిల్లో. ఎంత గొప్పగా ఉన్నాయి. కొత్త నిబంధనలు అయ్యేవే కదా. ఆయన ఎలా బతికాడు. ఎక్కడైనా సరే నొప్పించుకునేలా ఉన్నట్టుందో చూడండి యేసుప్రభు జీవితం. తాను తోడున్న వారిని కానివ్వండి, దగ్గరున్న వారిని కానివ్వండి, సమాజాన్ని కానివ్వండి, ఏదైనా పరిశీలనలు కానివ్వండి, ఎక్కడ వాడు మనసు నొచ్చుకునేలా ఎక్కడ మాట్లాడలేదు ఆయన. తీరా తనను అప్పగించేవాడు, తను పట్టుకోబోయేవాడు వచ్చిన కత్తి తీసి పక్కన్న పేదలు గవాన్ని నరికేసిన, చెవు తెగ నరికి ఇక్కడ బయటపడిపోయినా, నరికెవరా? చెవు నరికేవేంద్ర దరిద్రుడా, తల నరకకుండా అనలేదు. అన్నానన్న యేసుప్రభు. ఎందుకు చేసావయ్యా? కత్తి పట్టినవాడు కత్తితోనే చావాలి. ఏ రోజు కత్తితోనే చావాలన్నాడు. పేతురు కత్తితోనే చచ్చిపోయాడు. బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పేలిపోతాడు అన్నట్టు ఆయన మాటలో ఉన్న ప్రమాదం ఎంత బాగుంది. వద్దునన్న యేసుక్రీస్తులా ఉందిరా. చివరికి నరికేసేవాడిని, తన డ్యూటీ చేశాడు అని తెగిన చెవిని తీసుకొచ్చి అంటించాడే. ఇంత మనసు మనకుందా? ఉండకపోతే నువ్వు తమ్ముడు ఎలా అవుతావు? సరే పరిశీలించండి, తమ్ముడికి ఎంతమంది ఉన్నారు? ఈ లెక్కన చూస్తే పుట్టికే మర్చిపోయారు ఎందుకు పుట్టారు అనే సంగతి. జీవించి చూపించాడు యేసుప్రభు. తన మాటల్లో కూడా ఎక్కడ తప్పు పట్టలేకపోయారు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడు యేసుప్రభు. పాపం లేకపోతే యేసుప్రభు అయింది అన్నప్పుడు, పాపం లేకపోతే కదమ్మా యేసుప్రభు నీ తమ్ముడు ఉండగలవు. పాపాలు మూట కట్టుకొని నువ్వు పోయి యేసు తమ్ముడు ఎలా అవుతావు చెప్పు? నీ పాపాలు ఉప్పుపోయా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తమ్ముడుగా మారిపోతూ ఆత్మ ఈ లోకానికి వచ్చే శరీరం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు తమ్ముడుకుండే గుణ లక్షణాలను సంపాదించుకుంటారు. వెతికి దాన్ని సంపాదించుకుందామని ఆరాటపడ్డారని ఇందున్న వాళ్ళు కూడా. ఎవరైనా బాప్తిసం పొందితే వారితో బ్రతిమలాడిన మాటలు ఒకసారి చూడైనా ఏందో వాళ్ళ బాధ ఏంది తెలుసా? వేరొక్కటి కాదు, ఈ రూపాన్ని సంపాదించుకోబోతున్న ఒక్కరైనా
ఒక్కరిని ఒక రూపాన్ని సంపాదించుకుని దేవునికి తమ్ముడుగా మారబోతున్నారా? యేసుప్రభువుకి తమ్ముడుగా మారబోతున్నారని ఎదురు చూస్తున్నారు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక ఎవరు పోతున్నారు? వచ్చాడా? ఎంతమంది వచ్చారు? దాంట్లో వెన్న వేసుకొని దేశం వేసుకునేసి కారు నిండా ఉంటే కొండి అర్థమైందా? ఎవరిని వదులుకోకుండా నన్ను తీసుకెళ్ళండి బయట వెళ్ళు చదవండి చదవడమ్మా రైట్ మనసు బాధ్యత. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం 18వ వచనం చదువునైనా నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఆయన ఎంత వేడుకుంటున్నాడో 17వ వచనం చదువుతామా? 17 నుంచి చదువు. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారండి. మీకు మేలు కలగాలని ఆసక్తితో మీ ఇంటి దగ్గరికి వస్తున్నారైనా అసలు ఇంత అవసరమా మీకు వాక్యం చెప్పాలని? మీకు నాకేం కర్మ? ఏదైనా సరే ఆలోచించారా? అసలు మీరెవరు నేనెవరు? మీకెందుకు ఈ మాటలు? నేనెందుకు చెప్పాలి? ఇది కూర్చోబెట్టి మీరెందుకు వినాలి? ఎందుకు తెలుసా? ఈ జన్మకు నేను పరమాత్మ నీకు అర్థం కాలేదు కనుక కూర్చోబెట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈ బాధ చదువుమా. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని సంగముల నుంచి బయటకు త్రోసివేయవలనని వారు కోరుచున్నారు. నేనైతే మీ యొద్ద ఉన్నప్పుడు అది వారు. నేను కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఈడ్చుకోపోతూ ఉంటారు. ఆల్మట్టు గొర్రెల్లా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. జన ఈయనేమంటారు? నేనైతే చదువుమా నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుక్తమే. మీ దగ్గర మిమ్మల్ని ఆసక్తి రేపింది మంచి విషయాల కోసమే. ఇప్పుడు మేము కూర్చోబెట్టింది మంచి విషయాల కోసమే. ఏమంట? ఏంటంటే మంచి విషయం? నా పిల్లలారా, బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళని చెప్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు యొక్క స్వరూపము ఏంటంటే క్రీస్తు యొక్క గుణలక్షణము, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడే వరకు ప్రతి ఒక్క మనిషికి ఏ రూపం ఏర్పడట్లైనా క్రీస్తు యొక్క స్వరూపం అయ్యా. ఎందుకని క్రీస్తు యొక్క స్వరూపం ఎందుకు అవసరం? క్రీస్తు యొక్క స్వరూపం ఎందుకు అవసరం? క్రీస్తుకు తమ్ముడుగా ఉండాలి కాబట్టి. చచ్చిపోయేది సాధించగలగాలి. అందుకే నీకు సాగునిచ్చింది, ఆయుష్నిచ్చింది. ఆ ఆయుష్తో నువ్వు ఏమి సంపాదించుకున్నావు చూడు. క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకున్నావా? ఆయుష్ అయితే తీరిపోతా ఉందన్నమాట. ఆయుష్ అయితే వెళ్ళిపోతా ఉంది, ఖర్చు అయిపోతుంది. ఎంత ఖర్చు పెట్టేసారు చూడు ఇక్కడ వాళ్ళు. 8 సంవత్సరాలు ఖర్చు పెట్టేసారు చూడు. దేవుడిచ్చింది ఎందుకు కాదు, దేని దగ్గర ఖర్చు పెట్టే ఒకసారి నువ్వు తెలుసు, నీకే తెలుసు. అది ఏమైనా పరలోకానికి తీసుకెళ్ళగలదా నేను? ఓకే, ₹1,00,000 సంపాదించవచ్చు, ₹1,00,00,000 సంపాదించవచ్చు నేను. అది ఏ మాత్రము పరలోక మెట్టుల్లో ఒక్క మెట్టును కూడా దాటి వెళ్ళింది. అందుకని ఇది ఆరాటం. నేను పరలోకానికి వెళ్ళిపోవడానికి గురించి నేను సంపాదించుకుంటున్నానంటే ఇది కదా ఆరాటం. ఇక సహోదరుడు ముందే సంపాదించుకుంటున్నాడు. నేను అంత పాటు సంపాదించుకుని పోటీ పడాలి. సంపాదించుకునేవని చెప్పేసేది కాదు, లాక్కెళ్ళిపోవడం కాదు సంఘం నుంచి. నా పిల్లలారా, ఏదైనా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు ఈ విషయమై నేను మళ్ళా ప్రసవ వేదన పడుతున్నానండి. దేవుడు ప్రసవ వేదన పడుతున్నాడట. ప్రసవ వేదన అంటే నువ్వు రోడ్డు చెప్తే ఏమర్థం అవుతా? ఆడవాళ్ళు చెప్తారు. బిడ్డ అడ్డంగా తగులుకొని నేను ఒక రాత్రి అంతా అరిచి 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 ఉదయ కాలాన పుడతాం. ఎప్పుడో నొప్పులు, కొంతమందికి 3 రోజులు. ఈ ప్రసవ వేదన అంటే దానికంటే మించిగా ఉంది. ఒక వ్యక్తిని రక్షించడం అంటే ఎక్కడ చూస్తున్నాను? ఒక వ్యక్తికి క్రీస్తు రూపాన్ని ఇవ్వడానికి ఇదిగో ప్రసవ వేదన అంటే అది ఆ వేదన ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి మీరు. అందుకే ఆత్మకి వచ్చే శరీరంలో దేవుడు అమర్చింది.
మన యాత్రికులు, మన ప్రయాణికులు. ఆత్మ పరలోకం నుండి బయలుదేరి భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీద ప్రయాణాన్ని కొనసాగించుకోవడానికి నీకు దేహాన్ని ఇచ్చింది. అర్థమైనా? ఈ భూమి ఉన్నంత వరకు మాత్రమే, ఈ భూలోకంలో నువ్వు నడిచేంత వరకు మాత్రమే ఈ శరీరం నీకు ప్రయాణానికి ఉపయోగపడుతుంది. అందరూ పడేయాలి. కారు వేసుకెళ్తున్నారు పిల్లలు. ఎక్కడికి? మీటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? మీటింగ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఆ కారు పాత్ర. ఆడపడేసి మీటింగ్లో వాళ్ళు వెళ్ళిపోతారు, ఆడపడి ఉంటారు. అట్లాంటిది మన దేహం. క్రీస్తు యొక్క సారూప్యతను సంపాదించుకున్నంత వరకే ఈ దేహం సంపాదించుకున్న తర్వాత ఆడపడేయాలి. అయినా ముద్దుగా ఉందని, చల్లగా ఉందని, టిఫిన్ అందులో ఉందని, పడక అందులో ఉందని, భర్త అందులో ఉందని, లెట్రిన్ అందులో ఉందని ట్రైన్లోనే కూర్చొని పోదామంటే మెడ గట్టి నెట్టేస్తారు సిటీసీ. ఎక్కడ వరకు అని అంటే విజయవాడ వరకు ఒప్పుకున్నావా? విజయవాడ వరకు అనుభవించుతారు. విజయవాడ వచ్చేసిందా? ఏం చేయాలి? దిగేయాలి. నేను దగ్గర బాగుంది, సుఖంగా ఉంది, సీట్ బాగుంది అని అన్నావు అనుకో, పిచ్చోడా నువ్వు? గేర్ చేస్తాను నాన్న టీసీ. అసలు ఏమనుకున్నావు నువ్వు? అది పిచ్చోళ్ళ ఈ దాహాన్ని ఒక రోజు వదిలేయాలి. పిచ్చోడు ఇదే నమ్ముకొని, దీన్నే నమ్ముకొని, దీనికే అన్యట. దీనికేనా అన్నీ పౌడరు, సెంటు, బ్యూటీ పార్లరు, ఎన్ని ఒక్క రోజైనా బ్యూటీ పార్లర్ మీ ఆత్మ తీసుకెళ్ళారా? దానికి అలంకరణ చేశారు. అంటే చందాల ముందు చూడాలా? నిజమైన మనిషికి అలంకరణ చేయలేదు, మట్టిలోకి వెళ్ళిపోయి దీనికి అలంకరణ చేస్తున్నాడు. దీని రూపం బాగా రాలేదట. ఆపరేషన్లు శ్రీదేవి ముక్కు ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకుని అందంగా చూపించింది తెలుసా? వాళ్ళు అర్జున్ వాడు ముక్కుని ఎన్నిసార్లు కోసుకున్నాడు తెలుసా? దీని అందం చేసేసారు. వీళ్ళందరూ అంతగాల్లా కనపడిపోతున్నారు. వాళ్ళ హృదయం ఎంత అందంగా ఉందో ఒకసారి చూపించుకోమని. కల్ముషంతో నిండిపోయిన వాళ్ళ హృదయాలు, ఆత్మలు దేవునికి పనికిరావు. దేవుని నిలవనేరదు వెళ్ళి స్టార్, సూపర్ స్టార్ ఎక్కడి వరకే నువ్వు. అది దేహానికి మాత్రమే, పరలోకానికి చెల్లదు. దేవుని గురించి ఏ విధంగా అయితే వచ్చిందో తిరిగి దేవుని దగ్గరికి ఆ విధంగా వెళ్ళిపోవాలి. ఒక నిష్కలంకము, నిర్దోషత్వము, పాపం లేనిది గాను, అపరితం గాను, నిర్దోషమైనది గాను వచ్చిన ఆత్మ తిరిగి అక్కడ వెళ్ళాలైనా అలా అప్పగించిన ఆత్మను ఎత్తుకుపోయి అలా అప్పగించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో యేసుక్రీస్తు మాత్రమే. భూమి మీద 33.5 సంవత్సరం మనుషులకు బతికాడు. 33 మంచి యవ్వనం ప్రాయము వరకు ఆత్మని అట్టు తెచ్చుకున్నాడు. అంత బదిలీగా తిరిగి అప్పగించానైనా. మరి నీ ఆత్మను ఒకసారి చూడు. నిన్న విన్నారు కదా, నిన్న పోయిన ఆదివారం ఎంత మోసకరమైనది. నీ మనసు ఎంత మోసకరమైనదో అది ఘోరమైన వ్యాధి కలది. అలాగ అప్పగిస్తే తీసుకుంటున్నారా? గచ్చి కుక్కని ఎత్తుకొచ్చి మీ ఇంట్లో వెళ్తూ ఒప్పుకుంటారు మీరు? చూడడానికి ఆశయపడుతున్నారు. ఆ కుక్క నిలబడితేనే నీ మనసునంతా గచ్చి కుక్కలుగా మారిపోయి ఉందే, నీ ఆత్మ అంతా కల్మషంతో నిండిపోయి ఉందే. ఇది మళ్ళీ దేవుడికి ఇస్తాను. దీన్ని వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ఆ పశు హృదయాన్ని చూడు ఎలా వచ్చింది. నీ ఆత్మ కళ్ళ కప్పు లేకుండా శత్రువు చూసుకుండా అవుతుంది. బిడ్డ దాన్ని ఎవరు చూసినా అవుతుంది అంతేనా? ఎవడు చెట్టుకునే వస్తుంది. ఎత్తుకుంటే డాడీ చేతికి వస్తుంది. డాడీ ఇటు అన్నాడంటే దొంగ పిల్లలు ఎత్తుకుపోయి అమ్మేవాడు కూడా ఇటు అన్నాడంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. అది ఆత్మ. అలాగున్న ఆత్మ పుట్టేటప్పుడు ఎలా పుట్టాడో తెలుసా? దేవుని ఆత్మతో ప్రశ్నించాడు. అప్పగించేటప్పుడు ఏమన్నానైనా యేసు ప్రభు శిలువు మీద నుంచి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను. అది ఎట్టుందా నాన్న? నువ్వు ఎట్టించావు అట్టే ఇచ్చాను. పరిశుద్ధమైనది కాను, నిర్దోషమైనది కాను, అలాగే ఇచ్చేసాను. 33.5 సంవత్సరంలో ఏ కల్మషం నన్ను తాకలేదు. అదే లోపల ఉన్నాము. ఎందుకునైనా నీ శరీరాన్ని దేవుడు అమర్చింది, నీ ఆత్మను తీసుకొచ్చింది. ఇది సాధించుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఇంకా నాశ చేసుకున్నట్టు చేస్తున్నామా? ఓ పందిలా, ఓ మేకలా ఉండాలనుకున్నారు. చూశారైనా
ఆ మేక హృదయాన్ని తీసుకొచ్చేసి పందికి పెట్టినప్పుడు తను అసహించుకుంటుంది. మీ హృదయాలంతా మార్చేసేయాలి, మీ మనసులంతా మార్చేయాలి. చెడు ఆలోచన, చెడు నక్షత్రం ఇవన్నీ తీసేసేసి మీలోకి పవిత్రమైనటువంటి ఆ దేవుని హృదయాన్ని తీసుకొచ్చి మళ్ళా పెట్టాలి. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. క్రీస్తు యొక్క సౌరభ్యతను సంపాదించుకోమని చెప్పి ఎన్ని పోరాటాలు చూడాలి. ఉదయం నుంచి ఆరులే కదా, కోపంతో వస్తున్నారు, కోపంతో వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా కోపంతో వచ్చి కోపంతో వెళ్ళిపోయి యేసుప్రభువు గారు కోపాన్ని తీసేసుకోమని చెప్తూ ఉన్నాడు. పొద్దుపోయే లోపల కొడతాడు కోపం. కోపం రావచ్చు కానీ పాపం చేయకూడదు అంటున్నాడు. మరి కోపపడు కానీ ఏం చేయమాకు, పాపము చేయకు. యేసుక్రీస్తు వారి నినాదం ఇది. ఈ లక్ష్యాన్ని సాధించాలని పెట్టి హృదయమును ఆత్మను అమర్చి ఎత్తుకొచ్చే శరీరం పెట్టి ఈ ప్రయాణంలో బయలుదేరు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి ఒక్కరు గుర్తించారని చెప్పి మాటను, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలిగిన వారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. ఏది వెతుకుతున్నారంటే ఆయన తమ స్వదేశాన్ని వెతుకుతున్నారంటే ఈ శరీరంలోకి వచ్చి, ఈ శరీరానికి వచ్చింది ఏది? ఏమో వింటున్నారా? శరీరంలోకి వచ్చింది ఏది? ఆత్మ ఏం వెతుకుతున్నదంటే ఇప్పుడు స్వదేశాన్ని. స్వదేశం ఏది? మీ స్వదేశం ఏది? మీ ఊరేది? మీ ఊరేది మా మీ ఊరేది అయినా మీ ఇల్లేది? ఎక్కడ పుట్టారు మీరు? ఏ ఊర్లో పుట్టారు? ఏనన్నా నోట్లో మాట్లాడలేదు. ఏ ఊర్లో పుట్టారమ్మా మీరు? ఏ ఊరు మీది? సంగమా? ఇదే మీ ఊరు? అలా అనుకుని కాబట్టి ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. సంఘం కాదు నీ ఊరు, పరలోకం నీ ఊరు. పరలోకం నుండి వచ్చావట, అది నీ స్వదేశం. జ్ఞానులైతే ఏమంటారు? ఏమంటారు? తన స్వదేశమును వెతుకుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి అయితే వచ్చినో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకొని ఉన్నారు. జ్ఞాపకం లేకుండా వారందరూ ఎవరు తెలుసునైనా తానంటే ఆత్మ నా సత్యాన్ని ఎరగిన వారందరూ ఎంత స్పష్టంగా చెప్తాడు చూడండి. తానంటే ఆత్మ అనుకున్నాడనంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో తనకు తెలుసట. తాను శరీరం అనుకున్నాడు కాబట్టి శరీరం ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండాలనుకుంటాడు. నువ్వు త్వరగా చచ్చిపోకండి, మా నన్ను చచ్చిపోంటున్నావే ఎందుకని? నా ఊరు ఇది కాదు, ఊరి మనదిరో, ఈ వాడ మనదిరో. దరిద్రుడా, ఇది కాదురా నీ ఊరు, నువ్వు వాడ. పుట్టింది విజయవాడ కాదు. ఏ వాడ? పరలోకపు వాడని. నీ పౌరస్థితి పరలోకమందున్నది. నువ్వు పుట్టింది అక్కడ, అక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి. యాత్రలో ఉన్నావు. యాత్రకు వాహనమే నీ దేహం, నువ్వు కాదు. నువ్వంటే దేహం, నువ్వంటే ఆత్మ. అది అమర్చి వదిలేడట. ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని ఎడలా మరలా వెళ్ళటకు వీలు కలిగి ఉండును. మరలా వెళ్ళడానికి వీలు ఉండాలంటే ముందేం చేయాలనా? అది జ్ఞాపకం ఉండాలా. ఒక్కరిని జ్ఞాపకం లేకుండా పెట్టాడు అపవాది. చూడండి ఎంత దరిద్రం చేసేవాడు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారైనా ప్రస్తుతానికి క్లాస్కి ఎక్కడి నుంచి వచ్చారు? ఇళ్ళ దగ్గర నుంచి వచ్చారు, రైట్? ఎక్కడి నుంచి వచ్చారు? ఇళ్ళ దగ్గర నుంచి వచ్చారు. మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదేనా?
ఒక్కసారి మాట అసలు చెప్తున్నాను, మర్చిపోండి. ఏది మర్చిపోవాలా? మనం చెప్పిన తర్వాత ఏది మర్చిపోవాలి? మీరు ఎలా దగ్గర నుంచి వచ్చారే అది మర్చిపోయి మీటింగ్ వదిలిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? ఏమన్నా చెప్పండి, అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పారా? మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాము ఆయన ప్రేయర్ అయిపోయింది, క్లాస్ అయిపోయిన తర్వాత వదిలేస్తాను. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చారన్నది మర్చిపోవాలా? మర్చిపోతే మీటింగ్ వదిలితే మీరు ఎక్కడికి వెళ్తారు? మన ఇంటికి వెళ్తారా? అదే కదా మర్చిపోమంటున్నాను. కాసేపు ఎక్కడి నుంచి వచ్చామో మన సంగతి మర్చిపోతే ఎట్లుంటామని చెప్పినైనా. క్లాస్ వదిలేసిన తర్వాత అందరూ తనకలాడుతుంటారు ఇక్కడే. ఏమని? ఏమైనా తిరుగుతుంటారు. ఎందుకని? వచ్చిన చోటు గుర్తు లేదు కాబట్టి. ఎక్కడికి వెళ్ళాలో అది తెలియాలంటే ఎక్కడి నుంచి వచ్చావో అది నీకు గుర్తురాలి. ఇప్పుడు చెప్పండి అయినా, భూమి మీదకి వచ్చిన వారందరూ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పలేకుంటున్నారని అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆత్మానికి జ్ఞాపకం చేస్తుందట. వారు ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకో. అదే చెప్తాను ఇప్పుడు పాట. ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి నువ్వు వెళ్తావు. అదే జ్ఞాపకం లేకపోతే ఏదైనా తిరిగి వెళ్ళలేము. అక్కడికి తిరిగి వెళ్ళాలి అని అంటే అక్కడ ఏం కావాలో చెప్పు. అక్కడికి వెళ్ళడానికి స్వరూపం. దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే, ఏదైనా అసెంబ్లీకి వెళ్ళాలంటే నిన్ను నన్ను పోనిస్తారా? అసెంబ్లీకి నిన్ను నన్ను పోనిస్తారమ్మా? ఏమి మనం ఏం తప్పు చేసాం? అసెంబ్లీ వీళ్ళు కూర్చోవాలంటే ఎవరై ఉండాలి? నువ్వు ఎమ్మెల్యే అయితేనే కూర్చుంటావు. ఆఫ్టర్ ఆల్ గది కట్టి అందులో వెళ్ళడానికి మాత్రం ఎమ్మెల్యేలమే వెళ్ళాలి అని అన్నప్పుడు పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకం ఎవరున్న లోకం, అదేమో ఎమ్మెల్యే ఉన్న లోకం, అది ఎవరు లోకం? నువ్వు చెప్పండి, దేవుడున్న లోకానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎవరైతే కానీ వెళ్ళలేవు అక్కడికి. నువ్వు దేవుడైతే లేదు దేవుని కుమారుడు అయితే కాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. కానీ ఆయన ఆశ ఏంటంటే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏనైనా దేవుడు మట్టిని తిరిగి మట్టికి చేయించున్నాడు. నరులారా తిరిగి రండి, తిరిగి రండి, నా దగ్గర నుంచి వచ్చారు, తిరిగి రండి అని అంటే తిరిగి రావాలంటే నువ్వు దేవుడు అయితే నేను తిరిగి వస్తావు. ఆ దగ్గరికి నువ్వు వెళ్ళని తిరిగి రావాలంటే దేవుడు అవ్వాలి, దైవత్వం నీలో ఉండాలి. ఆ దైవత్వం సంపాదించుకోవడానికి 70-80 సంవత్సరాలు ఆ దైవత్వం సంపాదించుకోవడానికి నీ శరీరం తీసింది. అందులో నీ ఆత్మని పెట్టింది ఎందుకు? ఈ రెండుని కలిపి దేవుడు కోరుకుంటున్నది. అది జగత్తు పునాది వేయబడే ముందు దేవునికి కావలసిన రూపాలను సంపాదించుకోవడానికి మిమ్మల్ని కలిపాడు. దేన్ని? శరీరమును ఆత్మ. సాధించవలసిన అలా సాధించేస్తున్నాం మనం. గిన్నీస్ రికార్డ్ ఎక్కేస్తున్నారు కొంతమంది, పాటలు పాడేస్తున్నారు కొంతమంది, డ్యాన్స్లో మొదటి వచ్చేస్తున్నారు కొంతమంది, క్రికెట్లో మొదటి వచ్చేస్తున్నారు కొంతమంది. ఎంతమంది వచ్చారు వ్యక్తిత్వ నిర్మాణానికి, పరిశుద్ధత, నిర్దోషం సాధించుకొని ఒకరిని తీసుకొచ్చారు. మేము ముందంజలో ఉన్నామని చూపించమనండి. నైనా నువ్వు ఖచ్చితంగా క్రికెట్లో ఫస్ట్ లేకపోయినా పర్వాలేదు, పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళే వ్యక్తిత్వం నీలో ఉంటే నువ్వు క్రికెటర్ అయిపోయినా పర్వాలేదు, నువ్వు కలెక్టర్ అయిపోయినా పర్వాలేదు, భూమి మీద మంత్రి అవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆత్మను దేవుడు ఎందుకు పెట్టాడు? అందుకొరకు నువ్వు ఖచ్చితంగా బ్రతికి తీరాలి. అది సాధించాలట. ఏందట సాధించడం? చూడు ఏం సాధించమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలను చూడాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా చూశారన్న యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిన్నే మనలను ముందుగా తన తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట అక్కడికి ఏం తీసుకెళ్ళాలని తెలుసు ఆయన దగ్గరికి. ఆయన ఎదుట ఏం కావాలన్నా పరిశుద్ధులమును పరిశుద్ధమైనది కాను, నిర్దోషమైన వాడి కాను, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? ఇప్పుడు చచ్చిపోయిన పేరు తీసుకెళ్ళిపోవాలి ఆయనకి. ఆ పరిశుద్ధత నిర్దోషత అన్నదే యేసుక్రీస్తు యొక్క స్వభావం, యేసుక్రీస్తు యొక్క రూపం. ఇప్పుడు చెప్పిన ఇది ఒకవేళ నువ్వు సంపాదిస్తే నువ్వు యేసుక్రీస్తుకి ఏమైపోతావు? ఇంతకంటే ఇంక భాగ్యం వచ్చి ఇది సంపాదించాలయ్యా ప్రతి ఒక్కరు. ఈ క్రీస్తు యొక్క స్వరూపు మీ యందు ఏర్పడే వరకు నేనేం కలిగి ఉన్నాను అన్నాడు పౌలు గారు. ప్రసవ వేదన. అంత కష్టమా అది? అంత కష్టం. ఎంత కష్టమో చెప్పు. ఒక సహోదరిని ప్రేమించాలి, క్షమించాలి. ఎంత కష్టాలు చూడు. ఈ తిండి వాళ్ళకి పెట్టాలి, ఈ బట్ట వాళ్ళకి ఇవ్వాలి. ఒక క్రీస్తులా మారాలని అంటే నీ రక్తాన్ని ఇంకొకరికి ఇవ్వాలి. ఇస్తారమ్మా. ఇవ్వగలిగే మనసు ఏ రోజైతే నీకు వచ్చిందో అప్పుడు నువ్వు పరిశుద్ధుని. ఇవ్వగలిగే మనసు నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే నువ్వు క్రీస్తుకు తమ్ముడివి. ఇది ఏదో నేను చెప్పగలుగుతాను ఎవరి దగ్గర ఉంది ఇదని. నీకు తెలుసు క్రీస్తు లాంటి విద్యుత్ నీ దగ్గర ఉందా లేదా అని. రహస్యంగా చేసుకునే పాపాలు నాకేం తెలుసు. బహిరంగంగా చేస్తే నాయన ఇది ఇట్లుంటే పరలోకం పోలేమో అని చెప్పగలను. కానీ రహస్యంగా నువ్వు చేసే పాపాలన్నింటినీ ఒకసారి నువ్వే చూడాలి, అది దేవుడే చూడాలి. నిన్నెత్తుకోపోయి దేవుడికి తమ్ముడిగా చేస్తావు. యేసుక్రీస్తుని దేవుడికి నేను తమ్ముడికి ఎలాగ చేస్తావు? అందుకేనైనా నీకు ఏర్పడాలట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చూడైనా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ అధ్యాయం 17-18 వచనం. ఒకప్పుడు మీరు పాపములకు దాసులై ఉంటిరి. మీ దేహాలతో చూడండి పాపానికి దాసులైపోయినాయి. కళ్ళు ఒక దానికి దాసత్వం, శరీరం ఒక దానికి దేశత్వం, నీ కాళ్ళు ఒక దానికి దేశత్వం, అన్నిటికీ దాసత్వం అయిపోయింది. ఏ ఉపదేశ క్రమమునికి మీరు అప్పగింపబడితారో ఆ వాక్యానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి అదినైనా పాపము నుండి ఏమవ్వాలట? విమోచింపబడి నీతికి దాసులైతిరి. అదేనా నీతికి దాసులు అవ్వాలి. పాపం చేస్తే పాపానికి దాసులు అవుతాం, మంచి చేస్తే మంచికి దాసులు అవుతాము, చెడు చేస్తే చెడుకు దాసులు అవుతాం. వాళ్ళ రూపం ఏర్పడుతుంది. పుట్టేటప్పుడే కిల్లర్ వీరప్పన్ అని పిలువబడ్డాడు. నాన్న వీరప్పని ఎప్పుడుగా మారాడు? పుట్టేటప్పుడా? ఎప్పుడు? సచ్చేటప్పుడు కిల్లర్ వీరప్పని అయిపోయాడు. చూడు, పుట్టేటప్పుడేమో మంచివాడుగా పుట్టారు, చచ్చిపోయేటప్పుడు వాడు కిల్లర్గా మారిపోయాడు. పుట్టేటప్పుడు అందరూ పాపం లేని వారిగా పుట్టారు. చచ్చేలోపు పాపాలు మూట కట్టుకుని పేరు బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్. ఈ ద్రోహంలో ఒకసారి చూడండి. సత్యలోపు వారి పేరు సంపాదించుకొని వెళ్ళిపోయారు లోకానికి. సత్యలోపు యేసుక్రీస్తు అనిపించుకుపోయారు. యేసు ప్రభువు క్రియలే తేడా. పరిశుద్ధత, నీతి కార్యాలు చేసుకుని వెళ్ళాడు కాబట్టి. అదేనా? నీతి కార్యములు చేసుకున్నాడు కాబట్టే, సత్క్రియలు ఈ లోకం మీద చేశాడు కాబట్టి రూపం ఏర్పడింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎంత వివరంగా చెప్తున్నాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వానికి నిత్య జీవమునిచ్చును. చూసారా? సత్క్రియను ఓపికగా చేయండి. సత్క్రియను ఓపికగా చేసేది దేవుని యొక్క వ్యక్తిత్వం. దుష్క్రియను ఓపికగా చేసేది దుష్టత్వం యొక్క వ్యక్తిత్వం. నీ చేతిలో, నీ శరీర అవయవాల చేత నీ ఆత్మ చేయించాల్సిన సత్క్రియన దుష్క్రియన?
సత్క్రియ. సత్క్రియ చేయించే సాధించడానికి అబద్ధం ఆడ, మోసం చేయకు. ఇది యేసుక్రీస్తు జీవించి చూపించింది. ఇది చేసుకుంటూ వచ్చామంటే అది సత్క్రియ, సాటి వారికి మేలు జరుగుతుంది. ఓపిక చేయి, నిత్య జీవాన్ని వచ్చి పొందు. అందుకే ఆత్మను తీసుకొచ్చి శరీరంలో పెట్టింది. ఈ పని చేసుకోవడానికి మన ఆత్మ ఉపయోగించకపోతే, మన శరీరాన్ని ఉపయోగించకపోతే పరిశుద్ధత నిర్దోషత్వం సాధించలేము ప్రతి వాళ్ళు. అందుకే ఆత్మను శరీరాన్ని రెండింటిని కలిపాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడు. జాగ్రత్త, నువ్వు శరీరం ఏ పని అయితే చేస్తున్నావో అది క్రీస్తు న్యాయపీఠకు వస్తారని చెప్తున్నాను చూడు. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందారంట. ఆయన దేహంతో జరిగించే వాటిని ప్రేమ మాకేమి ఎవరు ఏమి పీకలేరు అనుకుంటుంటారు. ప్రతి ఫలము ఖచ్చితంగా అనుభవించి తీరాలి. మంచి చేసేవా పరలోకాన్ని అనుభవించాలి, చెడు చేసేవా నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఆయన న్యాయపీఠం ప్రత్యక్షమైపోతాడు నీ పనులన్నీ. ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ మాకు కనబడకపోవచ్చేమో, కానీ అక్కడ దేవుడు ఏం చేస్తాడంట, మంచివైనా సరే చెడ్డువైనా సరే నువ్వు చేసి నీ శరీరంలో చేసిన క్రియలన్నీ క్రీస్తు న్యాయపీఠం మీద ఎట్టాలన్నైనా ప్రత్యక్షమైపోతాట. సినిమాలాగా స్క్రీన్లో వేస్తాను చూడట్లా. ఏదది ఈ పాప నువ్వు ఆడపై నిలబడం కానీ తీర్పులో సుర్రుని పోతూ ఉంటుంది, స్కోలింగ్ పోతాను చూసావా అట్లా. ఏదది నీ పాపాలు నీ ముందు వెళుతున్నది అన్నాడు దేవుడు. అది కాదు చూడు, ఆ పాపాలు చూసిన తర్వాత నువ్వు చేసిన అన్నీ ఆడిపోతుంది స్క్రీన్లో. ఇప్పుడు నేను తప్పు చేయలేదు అనగలవాడా? తప్పు ఆడేస్తాం, మనము తప్పు చేసేస్తాము. ఎవరు చూడలేదంటే దబ్బా ఇచ్చేస్తాం. నువ్వు చూసావా నేను చేశానా నెట్ట మరి అని ఏం చేశాను తెలుసునైనా అదే నేను చూసావా మా తమ్ముడు నేను చెప్పేది నువ్వు చూసావా అన్నాడు. ఎవరిని? తమ్ముడు చంపేసిన దొంగ నువ్వు దేవుణ్ణి పరిశుద్ధిని ఎదిరించగలుగుతావా? ఎదిరిస్తాడు. నేను తప్పు చేసిన దేవుడు కూడా అవేం చెప్పాడు తెలుసునైనా, నీ తమ్ముడు ఏడాయా అటైతే చెప్పు అంటే, నా తమ్ముడికి ఏమని నేను కావలి వాడనా? దేవునితో వాదన దిగంత కూడా మనిషి. అప్పుడు చూపించి ఆధారం అన్నాడు. అదుగో హేబేలు యొక్క రక్తం సాక్ష్యం చెప్తాను. తమ్ముడిని చంపాడు అన్నని ఎవరు సాక్ష్యం చెప్తుంది? అక్కడ స్క్రోల్లో పోతా ఉంది అక్కడ ఆయన హేబేలు యొక్క రక్తం. ఇప్పుడు నేను కాదని చెప్పాను ఎవరిని? అది కయ్యని చూసి అట్టే తల వచ్చుకునేసాడు. అది శిక్ష. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు నిలబెట్టినప్పుడు మీరు అడుగుదురు, మేమేం చేసాం చూపించాలి. అందుకే నీ తప్పులన్నీ ముందు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ వెళ్తున్నా? నీ ఎవరు తీసుకెళ్తారు అంటున్నావా? తీసుకెళ్ళింది సీసీ కెమెరా. ఈ భూమి మీద సీసీ కెమెరా, ఈ చెట్టు అనే సీసీ కెమెరా, ఈ గోడలు, ఈ ఫ్యాను, ఈ లైటు, ఇవి అయినా సీసీ కెమెరా. నువ్వు చేసిన పనులన్నీ ఎత్తుకెళ్తాది. అక్కడ ఎవరు చూడలేదు అనుకుంటున్నావు? నువ్వు చేసేసి పక్కన ఎత్తుకోపోయి సాక్ష్యంగా అక్కడ పలకడానికి సిద్ధంగా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేదు కాబట్టి, తప్పును ఒప్పుకోలేదు కాబట్టి రేపు ఆ రోజు నేను చేశామని అడుగుతావేమని వీటన్నిటిని సాక్ష్యంగా ఉంచాడు దేవుడు. స్క్రోల్లో చూపిస్తాడు నీకు. మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయం పెట్టుకుంటే పరిగెత్తా ఉంటుంది. అనేదానికి లేదు. నువ్వు ఆ తప్పును చూపించుకుంటే నరకాయికి పంపించేస్తాను. చచ్చిపోయేందుకు సంపాదించుకోవాల్సింది సత్క్రియ. ముందుగా నిర్ణయించిన ఈ సత్క్రియ చేయడానికి నువ్వు పుట్టావు. అందుకే నీకు దేహం ఇవ్వబడినాయి. దేవుడు ఆత్మను దేహంలో రెండింటిని కలిపి నువ్వు చచ్చిపోయేలోపు ఈ రెండింటిని సంపాదించుకుని వెళ్ళిపోవు. అందుకే సాధ్యమైనంత ఒక గొడవలు వేయొద్దన్నాడు. ఎవడి మాటకి వెళ్ళద్దు, ఎవరి జోలికి పోవద్దన్నాడు. ఎందుకంటే నీ మార్గాన్ని తప్పించేస్తావు. వ్యక్తిత్వాన్ని సంపాదించుకుని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి దేవుని యొక్క మనసును అందరికీ తెలియజేసి దేవునికి బిడ్డలుగా మార్చవలసిన నిన్ను అయినా అమ్మవారి క్షణంలో ఇరికిచ్చేస్తాడు. లైఫ్ లాంగ్ జైల్లో ఉండేటట్టు చేసేస్తాడు. ఆ గొడవకి నీకు ఏ సంబంధం ఉండదు. వాళ్ళు ఎవరో కొట్టుకుంటుంటారు, నువ్వు దారిని పోతుంటావు, నువ్వు గమ్మున వెళ్ళిపోవాలి. నువ్వు పోయి వాటిని వీటిని విడిపెట్టి తిరిగిపోతే నువ్వెవడో నాటు తిరిగి నిన్ను వేసేస్తాడు. లేదా నీ కోపం వచ్చి నువ్వు వేసేసేవంటి ఎక్కడ ఉండాలి? ఇది అవసరం మన మనకి ఎవరో గొడవలు ఆడుకుంటే మధ్యలో పోయింది మనకేది ఇది నిలికిస్తాడు.
బాధలు మంచిగా బతుకుతుంటే ఎవరు ఊరుకోరు, మనం లోడుతూ ఉంటారు. నువ్వు అట్టాటి వాడేవంట, నువ్వు ఇట్టాడి వెళ్ళి మాట్లాడుకుంటాను. ఎందుకంటే మనం పోయి వాళ్ళని అడగాలి, వాళ్ళతో గొడవలాడాలి. ఆ తర్వాత ఏమవ్వాలి? వాళ్ళని కొట్టాలా? మనం ఏమవ్వాలి? జైలుకి వెళ్ళాలి. నువ్వు దేవుని రూపాన్ని చేయకూడదు, దేవుని యొక్క రూపాన్ని సంపాదించుకుని చేయకూడదు. అది ఎంతమంది ఎక్కువ కొంతమంది పిచ్చోలై తిరుగుతూ ఉంటే, కొంతమంది రోగులై హాస్పిటల్ వెంట తిరుగుతుంటే, కొంతమంది జైల్లో ఉంటే, కొంతమంది ఇంట్లో అయిపోయి ఊరి మీద తిరుగుతుంటే, ఇంకెప్పుడు నేను వీళ్ళు దేవుడి రూపాన్ని సంపాదించుకునేది? ఇందుకు ఆత్మ ఇందులో పెట్టింది దేవుడు. చూడు, ఒకసారి దాని మీద చూడాలి. అందరూ ఏ లక్ష్యమైన ఉందో చూడాలి. ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, అసలు ఎందుకున్నారో ఇక్కడ తెలియదు. ఎట్లా అయిపోతుందండి ఆత్మకు లక్షణం సాధించకపోతే? వాళ్ళందరికీ ఏం తెలియదంటే ఆత్మలో ఆత్మకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడని సంగతి. క్షణం తీరుకుందో చెప్పు, దేవుడు తీర్పుని ఇది అడగబోతున్నాడు అని అంటే ఇది కొరికే పరిగెత్తాడు. ఊరికే నాకు ఉందా నా సహోదరులకి? అంత అన్నం పెట్టి పరలోకం పోదాం అనుకుంటాడు. అంత వాక్యాన్ని చెప్పి, అంత మార్గాన్ని చూపించి, నా జీవితానికి చూపించి నేను దేవుని పిల్లగా చేస్తామని చెప్పి పూనుకుంటే ఒక టైం నాకు చేస్తుందన్నా ఒక్కటి చేస్తున్నామని చెప్పు. మనం దేవుడు ఎదురు చూసినటువంటి వ్యక్తిత్వాన్ని ఆత్మకు సంబంధించి నీ దేహం ఒక్కటి చేస్తున్నాయో చూడు. నువ్వు చేసుకుని దీన్ని ఒకసారి రూట్ మ్యాప్ అయితే చూపించాము అనుకో, ఏదైనా అదే నిన్న పెడతారు గుండి కొట్టుకునేది చూపించేది ఈసీఆ ఈసీసీ ఎట్ట కొట్టుకుంటుంది చెప్పుకునేది డిగ్రీ 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 ఆడుకుంటుంది. అవునా? పెన్లా తీసేస్తుంది. ఎక్కడికి అంటే నీ మ్యాప్ ఎక్కడ? ఇంటికి ఆఫీస్, ఇంటికి ఆఫీస్, ఇంటికి ఆఫీస్కి దొడ్డికి పొడి కిచెన్కి, ఇంటికి ఆఫీస్ దొడ్డికి కిచెన్కి, ఇంటికి ఆఫీస్ వేసుకుని ఉంటుంది. ఇది అని మ్యాప్. చెప్పు, ఏ ఊరు వెళ్ళి వాక్యం చెప్పుకొచ్చావు? ఒక్కసారి రూట్ మ్యాప్ చూపించు. అక్కడ కూడా ఉందంటావా? ఉంది. 66 పుస్తకాలు వెనక చూడన్నా, వెనక చూడు మ్యాప్ ఉన్నా చూడన్నా. ఉందా మీ బైబిల్లో? ఉందా? చాలా లాస్ట్లో ఉండేదని చదువు. పైన పెద్ద అక్షరాలతో రాసి ఉంటావు చూడు. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాల మ్యాప్ అది. దేనికోసమా? పరలోకానికి వెళ్ళడానికి ఆయన చేసిన పనులు, ప్రయాణం, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క రూపాన్ని సంపాదించుకుని చేసింది ఆయన మ్యాప్. అది ఏడాది తిరిగాడు చూడు మ్యాప్ దేవుడు రాయించేసాడు. నీ మ్యాప్ ఎత్తుకొచ్చి చూపించాలంటే ఏందమ్మా నీ మ్యాప్? ఈయనకే సరిపోద్ది, ఇక్కడే రాలిపోతాం మనం అందరం. నీ మ్యాప్ కూడా ఒకరోజు బయట తీస్తాడు దేవుడు. పౌరు మ్యాప్ తీసుకుని నీ మ్యాప్ తీయలేడా? నన్ను ఎందుకు పట్టుకుంటారు అంటారేమో. ఈ మ్యాప్ ముందు వెళ్ళిపోతున్నాడు. నిలబడంగానే పలానా వాడు రానని అనగానే మ్యాప్ అక్కడ కూర్చొని ఉంటుంది. మ్యాప్లో ఎట్లా ఉంటుంది? జిగ్ జగ్ జిగ్ జిగ్ జిగ్. ఏదన్నా ఇదేనా? ఎందుకు పంపించింది? ఎందుకు శరీరం నీకు ఇచ్చింది? వద్దమ్మా, వద్దు. మానవుని గురించి నిజం తెలుసుకోకుండా అలాడుతున్నాను నేను. నిజమైంది. కానీ మీరు ఉద్యోగాల వ్యాపారం చేసుకోవద్దు అని నేను అంటలేదు. అది దేవుని కొరకు పని చేసుకోవాలి. కానీ ఉద్యోగం కొరకు దేవుని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. నేడు ఈరోజు లీవ్ అయితే చర్చకు వస్తా, లేకపోతే రాను అంటే ఉద్యోగం కోసం నువ్వా? దేవుని కోసం దేవుడా? దేవుని కోసం నువ్వా? దేనికి ప్రాధాన్యతిస్తున్నావు చెప్పునైనా? ఖాళీగా ఉంటే వస్తా, లేకపో కదా ఎక్కడికి చర్చికి ఖాళీగా ఉంటే వస్తావా? ఖాళీగా ఉంటే దేవుని పనిలో నేను ఖాళీగా ఉంటే ఆఫీస్కి వస్తాను పో అనాలా? ఇది నిజం అంటారా? ఇది అబద్ధం అంటారు? చెప్పనైనా నిజం చెప్పగలమనైనా? ఇది నిజం. ఈ శరీరాన్ని చూసి నువ్వు చెప్పాల్సింది ఖాళీగా ఉంటే, దేవుని పనిలో ఖాళీగా ఉంటే నేను ఆఫీస్కి వస్తాను పోవాలా? ధైర్యం ఉందంటారా? కానీ అందేనండి నిజం, అది వాస్తవం. దేవుడు కాపాడలేడా మిమ్మల్ని? అంత ఫుడ్ పెట్టలేడా మీకు? ఆకాశ పక్షులకు పెడుతున్నాడే. 86 లక్షల జీవకోటి జీవులకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు ఈ చాటు పొట్టలు నింపలేడా? అట్టాని నువ్వు ఏం తయారు చేసుకుని తింటున్నావు చెప్పు? దేవుడు పెట్టుకుంటే ఆయన గుప్పిలు ఎక్కుకుంటే నీకు గాలి లేదే. నాకు దేవుడు ఇచ్చిన గాలి వద్దనుకుంటే దయచేసి 2 నిమిషాలు ముక్కు నోరు 2 మూసుకో. దేవుడు ఇచ్చిన గాలి వద్దు, సేవమై తేలిపోతావు. ఆయన ఇచ్చింది లక్ష్యాన్ని సాధించడం. ఈ శరీరాన్ని ఇచ్చింది
దీనికి సోకు చేయడానికి కాదు, దీని చేత పని చేయించడానికి. పని మనిషికి జీతం ఇచ్చేది పని చేయించుకోవడానికి. ఈ ఆత్మకు దేహాన్ని పెట్టింది పని చేయించుకోవడానికి. ఏ పని అది? ఒకటి పరిశుద్ధత, రెండోది నిర్దోషత. ఈ రెండు పని చేయించుకోవడానికి ఈ దేహాన్ని ఇచ్చింది. ఈ రెండు పనులు చేసుకుంటారో లేదో ఈ మానవుని గురించిన సత్యాన్ని ముందు పెట్టాను, మీకే వదిలేదు. దాని కొరకు బ్రతకగలిగితే నిజాన్ని తెలుసుకుంటారు. నిజాన్ని తెలుసుకొని పరిశుద్ధత నిర్దోషత్వాన్ని సంపాదించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇది ఈ పాఠం ఎక్కువ చేస్తున్నాం. మానవుని కూర్చిన రేపు ఆదివారం వచ్చినప్పుడు మానవ పతనం. ఇద్దరైనా నెక్స్ట్ పాఠం ఏదైనా మానవుని యొక్క పతనం, మానవుడు ఎలా పతనమైపోయాడో అన్న పాఠాన్ని చూద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దానిలో ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ మహాజ్ఞానాన్ని నీ పిల్లలు నేర్చుకోవడానికి వచ్చారు. అందులో మమ్మల్ని కూర్చిన సత్యాన్ని నేర్చుకునే అవకాశం వచ్చారు. ఈ మాట విని పరిశుద్ధత నిర్దోషం సాధించుకోవడానికే మా ఆత్మకు మీరు శరీరాన్ని ఇచ్చారని, మా ఆత్మ కొరకు శరీరం ఉండాలి కానీ శరీరం కొరకు మా ఆత్మ ఉండకూడదని చనిపోయేలోపు తెలుసుకుని ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించుకొని తిరిగి నీ రాజ్యానికి రాగలిగితే సాధించాలి. ఇది జీవితం నడపండి. పిల్లలు ఈ వాక్యాన్ని విని తిరిగి జన్మించే సహాయం చేసి అనిపించండి. మనవలని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తునామం నీ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో వీడియో సీడీలు డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం రామలింగాపురం నెల్లూరు పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నంబరు 7095910008.